హలో అండి, నమస్తే. ఎట్టకేలకి బెంటో కేక్ని అయితే చూపించమని అయితే అందరూ చెప్పారు కాబట్టి బెంటో కేక్ విత్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే చూపిస్తున్నాను. స్పాంజ్ కూడా చాలా ఫ్లఫీగా చాలా బాగుంటుంది. నేను కట్ చేసి బాగా ఓపెన్ చేసి అయితే చూపించదలుచుకోలేదు, కేక్ని వేస్ట్ చేయాలనుకోవట్లేదు. బట్ చూడండి, స్లైస్ చేసిన ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఏం కంగారు పడక్కర్లేదు, ఖచ్చితంగా ట్రై చేయండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. కేక్ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే ఉండాలి. గ్రామ్స్లో తీసుకుంటున్నామా, కప్స్లో తీసుకుంటున్నామా అనేది. ఇక్కడ మిల్క్ 50 గ్రామ్స్ తీసుకుంటున్నాం. గోరువెచ్చని పాలు మాత్రమే తీసుకోవాలి. ఇలాంటి ఒక వేయింగ్ స్కేల్ అయితే కంపల్సరీ ఉండాలి. అది మెజర్ అయిన తర్వాత దాన్ని టేర్ చేసి నెక్స్ట్ ఐటమ్ అయితే యాడ్ చేయాలి. దీంట్లో వెనిగర్ని అయితే యాడ్ చేసిన 7.5 గ్రామ్స్ టు 8 వేసుకుని, లేదా హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి. నార్మల్ ప్లెయిన్ వెనిగర్ వేసుకుని ఆ పాలు విరిగేంత వరకు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం మైదా అయితే యాడ్ చేసుకోవాలి. మైదా ఇక్కడ వచ్చేసి 45 గ్రామ్స్ లేదా 1/4 కప్. ఈ మీరు కప్స్లో తీసుకున్నా పర్లేదు, గ్రామ్స్లో తీసుకున్నా పర్లేదు. నేను 2 మెజర్మెంట్స్ని అయితే మీకు క్లియర్గా ఇస్తున్నాను. అండ్ ముందు మైదాని ఎప్పుడైనా సీవ్ చేసుకోవాలి, అంటే ఇలా జల్లించుకొని అయితే పెట్టుకోవాలి. వేసిన ప్రతి మెజర్మెంట్ని టేర్ అయితే చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ నేను షుగర్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను. దాన్ని 38 గ్రామ్స్. మీకు స్పూన్స్లో కావాలంటే 2 టేబుల్ స్పూన్స్. టేబుల్ స్పూన్ ఈజ్ డిఫరెంట్ అండ్ టీ స్పూన్ అయితే డిఫరెంట్ అనమాట. రెండు ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. టీ స్పూన్, టేబుల్ స్పూన్ అయితే డిఫరెంట్. నెక్స్ట్ ఇక్కడ మనం వేసుకునే షుగర్ పౌడర్ని కూడా చక్కగా జల్లించేసుకోవాలన్నమాట. ఇక్కడ వెట్ ఇంగ్రీడియంట్స్ సెపరేట్ అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ సెపరేట్, రెండు అయితే మిక్స్ చేయొద్దు. దేనికి వాటికి సపరేట్గా అయితే తీసుకోవాలి. మీ కేక్ ఎక్సలెంట్గా బేక్ అవ్వాలి అంటే ఒకటే టిప్, ఏ మెజర్మెంట్ని అయితే రీప్లేస్ చేయొద్దు. మైదా 45 ఇస్తే 45 తీసుకోవాలి. గ్రామ్స్ అంటే గ్రామ్స్లోనే తీసుకోవాలి, అస్సలు రీప్లేస్ చేయొద్దు. నెక్స్ట్ ఇక్కడ మనం వాటర్ని అయితే తీసుకోవాలి. 17 గ్రామ్స్. గ్రామ్స్ లేదు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ 1 టీ స్పూన్ రెండు కలిపితే 17 గ్రామ్స్ అవుతుంది. అవి మనం గోరువెచ్చగా అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే తీసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఫింగర్తో చేయకూడదు, జస్ట్ ఒక నైఫ్ లేదా స్పూన్తో ఇలా కట్ చేసుకుంటే అది పర్ఫెక్ట్ మెజర్మెంట్. మీరు స్పూన్కి ఫుల్గా తీసుకుని కట్ చేయకుండా అది హాఫ్ టీ స్పూన్ అంటే అది అవ్వదు. సో అలా కట్ చేసుకుంటేనే అది పర్ఫెక్ట్ హాఫ్ టీ స్పూన్. డ్రై ఇంగ్రీడియంట్స్ కలుపుకొని పక్కన పెట్టుకుని ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ పాలు విరిగినాయి కదా, దాంట్లో ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, టేబుల్ స్పూన్, టీ స్పూన్. ఆ వెనీలా ఎసెన్స్ని కూడా వేసిన తర్వాత బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి క్యారమెల్ సిరప్ని అయితే యాడ్ చేస్తాను. నేను ప్రతి కేక్లో ఇలా వెనీలా స్పాంజ్లో అయితే క్యారమెల్ సిరప్, ఇంకా చాక్లెట్లో అయితే చాక్లెట్ సిరప్ అలా యాడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ మనం అక్కడ వేడి చేసాం కదా వాటర్ని, అది ఈ ప్లేస్లో వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మీరు వాటర్ గోరువెచ్చని నీళ్ళు గ్రామ్స్లో కాదు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ ప్లస్ 1 టీ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. కలుపుకొని పక్కన పెట్టుకోండి. బెంటో కేక్ టిన్స్ ఉంటాయి కదా, అవి ఈజీగా అయితే దొరికేస్తాయి. ఇది 3 డయామీటర్స్, 3 ఇంచ్ ఆర్ 4 ఇంచ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనికి నేను పార్చ్మెంట్ పేపర్ని అయితే కట్ చేసుకుని లైన్ చేసుకుంటున్నాను. ఇఫ్ మీకు పార్చ్మెంట్ పేపర్ దొరకకపోతే బటర్ పేపర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పార్చ్మెంట్ పేపర్ ఎందుకు యూస్ చేస్తానంటే అది పేపర్ ఆల్రెడీ బటరీగా ఉంటుంది. నేను ఈ పేపర్ని అయితే పార్చ్మెంట్ పేపర్ని యాడ్ చేస్తాను. చక్కగా మనం దీని అయితే కట్ చేసుకోవాలి. అసలు ఎట్టి పరిస్థితిలో బేకింగ్లో వచ్చేసరికి న్యూస్ పేపర్ని అయితే అస్సలు అనేది యూస్ చేయకూడదు. ఇఫ్ మీకు పార్చ్మెంట్ పేపర్ లేకపోతే బటర్ పేపర్నైనా యూస్ చేయొచ్చు, కానీ అస్సలు న్యూస్ పేపర్ని అయితే యూస్ చేయొద్దు. మనం ఎంత హైజీన్గా ఇస్తే కస్టమర్ కూడా అంత హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. సో దీని లైన్లో మనం అయితే కట్ చేసుకోవాలి. మీకు అలా అచ్చులాగా పెట్టి రౌండ్గా కట్ చేసినా పర్లేదు, లేదు ఇలా ఫోల్డ్ చేసుకుని టిన్ వైజ్గా కట్ చేసుకున్నా పర్లేదు. లేదండి మా దగ్గర న్యూస్ పేపర్ లేదు, బటర్ పేపర్ లేదు అనుకుంటే ఆయిల్ అప్లై చేసి మైదాని డస్ట్ చేసేయండి. ఇంకా అది లాస్ట్ ఆప్షనల్ అనమాట. ఇలా బటర్ పేపర్ని కానీ పార్చ్మెంట్ పేపర్ని కానీ అడ్జస్ట్ చేసుకుని జస్ట్ ఒక చిన్న డ్రాప్ ఆఫ్ ఆయిలే వేయాలి. ఇక్కడ ఆయిల్ ఎక్కువ వేసి కానీ ఇక్కడ టిన్కి అప్లై చేస్తే ఆ కేక్ అంతా ఆయిలీగానే ఉంటుంది. ఇలా బ్రష్తో ఫుల్గా అయితే అప్లై చేసేయండి ఆయిల్ని. నేను ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తానమాట. మనం బేక్ చేసినప్పుడు ఎప్పుడూ కూడా అవెన్ డోర్ని అయితే ఓపెన్ చేయొద్దు. మనం అప్రాక్సిమేట్గా ఎంత టైం పెట్టుకున్నామో అంత టైం వరకు అయితే బేక్ చేయాల్సిందే. మధ్యలో ఓపెన్ చేస్తే కేక్ అనేది కరెక్ట్గా బేక్ అవ్వదు. మీ కేక్ ఫ్లఫీగా స్పాంజీగా రాలేదు అంటే, పొంగలేదు అంటే దాని అర్థం మీరు ఎక్కువ బ్యాటర్ని మిక్స్ చేశారని. ఎక్కువ మిక్స్ చేయదు, జస్ట్ ఆ గడ్డలు అనేవి లమ్స్ లేకుండా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అవన్నీ ప్రీహీట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అవన్నీ ఎలా ప్రీహీట్ చేయాలంటే కన్వెక్షన్ మోడ్ని ఆన్ చేసి కన్వెక్షన్ అని ప్రెస్ చేసి 170 డిగ్రీస్లో స్టార్ట్ నొక్కితే బీప్ బీప్ అని సౌండ్ వస్తుంది, అది ప్రీహీట్ అవుతున్నట్టు.
సౌండ్ వచ్చి ఆగిపోయిందంటే అది ప్రీహీట్ అయినట్టే. అవెన్ ఎప్పుడు ప్రీహీట్ అయిన తర్వాతనే మనం కేక్ని దాంట్లో పెట్టాలి. అవెన్ ప్రీహీట్లో పెట్టిన తర్వాతే మనం వెట్ అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ 2 మిక్స్ చేయాలి. ఈ వెట్ అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ 2 బ్యాచెస్ కింద అయితే వేసుకోవాలి. వెట్ ఇంగ్రీడియంట్స్లోనే డ్రై ఇంగ్రీడియంట్స్ వేయాలి. డ్రైలో వెట్ వేయకూడదు. నేను చూపించినట్టుగైతే ఫాలో అవ్వండి. మరీ ఓవర్ మిక్స్ అయితే చేయొద్దు. జస్ట్ లంప్స్ లేకుండా అయితే మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. లంప్స్ ఏమీ లేకుండా చక్కగా అయితే కేక్ని మిక్స్ చేసుకోవాలి. మీ కేక్ కొంచెం గడ్డగా ఉందంటే ఇంకొంచెం మిల్క్ని కానీ లేదా వామ్ వాటర్ని కానీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆ తర్వాత కేక్ టిన్ని ఇలా ట్యాప్ చేసుకోవాలి. బబుల్స్ ఏమన్నా ఉన్నా పోతాయి. ఇక్కడ ఒక టిప్ అనమాట. మీ కేక్ ఒక డోమ్ లాగా ఒక సైడ్కే పొంగుతుంది అని మీరు అనుకుంటే ఇలా ఫాయిల్ని కవర్ చేసి దానికి హోల్స్ పెట్టి ప్రీ హీటెడ్ అవెన్లో మాత్రమే మనం రెడీ చేసిన కేక్ బ్యాటర్ ఉందో అది మాత్రం పెట్టాలి. నేను ఏ క్రమంలో వీడియోని పెట్టానో అదే క్రమంలో కేక్ని అయితే చేసుకోవాలి. ముందు మిల్క్ని విరగ్గొట్టాలి. తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ వెట్ ఇంగ్రీడియంట్స్ సపరేట్ చేసుకుని ఓవెన్ ప్రీ హీట్లో పెట్టుకుని ఆ తర్వాత 2 మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కేక్ని పెట్టేసి 30 మినిట్స్ టు 35 మినిట్స్ 2 బేక్ చేసేస్తే సరిపోతుంది. చూసారా? తర్వాత ఫాయిల్ని ఓపెన్ చేసేసుకోవాలి. వేడి ముందే ఓపెన్ చేసుకుని మనం చెక్ చేసుకోవాలి టూత్ పిక్తో ఇన్సర్ట్ చేసి. ఏమీ లేదనుకుంటే మన కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. చూసారు కదా, ఒక సైడ్కి డోమ్ లాగా అని కానీ ఏమీ రాదు, చక్కగా ఈవెన్గా అయితే వచ్చింది. ఈ టిప్ని ఫాలో అవ్వండి. అండ్ తప్పకుండా అవెన్ ప్రీహీటెడ్లో ఉండాలి. మధ్య మధ్యలో డోర్ కూడా ఓపెన్ చేసి అస్సలు చూడొద్దు. ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. మనం వేడి పట్టుకోగలుగుతున్నాము టిన్ని అనుకున్నప్పుడు మాత్రమే ఒక నైఫ్తో నీట్గా స్క్రాప్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి కానీ మీరు చేసే కేక్ బోర్డ్ మీద కానీ తిప్పుకుంటే చక్కగా అయితే వచ్చేస్తుంది. టిన్లోంచి కేక్ తీసిన వెంటనే మనం దాన్ని వ్రాప్ అయితే చేసుకోవాలి. అండ్ ఈ వ్రాప్ చేసినప్పుడే చాలామంది అడిగారు నన్ను, కేక్స్ బయట నుంచి తీసుకొస్తారా అని. నేను ఎందుకు చేస్తానంటే ఇక్కడ క్లియర్గా చెప్తాను. మనం అలా గాలికి వదిలేసినప్పుడు ఆ డస్ట్ అనేది అండ్ కేక్ గట్టిగా అయిపోతుంది. అవి అవ్వకుండా ఉండడానికి కోసం నేను క్లింగ్ వ్రాప్ని అయితే చేస్తాను. ఇలా వ్రాపర్ దొరుకుతుంది. దాన్ని నీట్గా అయితే కేక్కి చుట్టేసుకుని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఫ్రీజర్లో అయితే పెడతాను. ఫ్రీజర్లో ఎందుకు పెడతానంటే మనం కట్ చేసినప్పుడు కేక్ క్రమ్స్ అనేది కింద పడిపోకుండా అండ్ ఒక చిన్న కేక్ ముక్క కూడా వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం అయితే ఇలా పెడతాను. నా బ్యూటిఫుల్ టిప్స్ ఇవన్నీ మీరు ఫాలో అయ్యి మీరు కూడా ఈ బెంటో కేక్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేయండి. డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.